బ్రతకడం కష్టం. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. దిక్కులేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ సరిగ్గా వసతులుండవు, ఉన్నా పట్టించుకోరు. చివరికి చావడం ఖాయం. ఇద్దరు మిడిల్ క్లాస్ వ్యక్తుల మాటలు వింటుంటే నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ బాధ ఏంటి, కంప్లీట్ వీడియో చేశాను, తప్పకుండా చూడండి. ఏంటి అంత బాధగా కూర్చున్నావు అని రెండో వ్యక్తి అడిగాడు. నా సర్వీస్ కొన్ని రోజుల్లో అయిపోతుంది. రిటైర్మెంట్ తీసుకొని నేను నా కుటుంబం ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. పెళ్లిడికి వచ్చిన కూతురుంది. కొడుకు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నాడు. వాడి చదువు కోసం, కోచింగ్ కోసం లక్షలు ఖర్చు చేశాను. అప్పుల పాలయ్యాను. నా ఆరోగ్యం కూడా అస్సలు బాలేదు. నాకు జబ్బు అని చెప్పినా అప్పు చేసి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేను. ప్రాణాలకు తెగించి మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేను. జీవితం మొత్తం నిస్సహాయకంగా ఉందని ఏడుస్తున్నాడు. వాస్తవానికి ఇది తన ఒక్కడి సమస్య కాదు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరి ప్రాబ్లం ఇది. ఎంత కష్టపడి చదివినా కనీసం 50% మందికి కూడా సరిగ్గా జాబులు రావడం లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. పేద మధ్యతరగతి వాళ్లకు పెద్ద జబ్బులు వస్తే బ్రతకడం కష్టం. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. దిక్కులేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ సరిగ్గా వసతులుండవు, ఉన్నా పట్టించుకోరు. చివరికి చావడం ఖాయం. మనకెప్పుడు ఫ్రీ బస్సులు, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ ఇవే కావాలి. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్, మనకేమన్నైతే భరోసానిచ్చే మల్టీ ఫెసిలిటీ హాస్పిటల్ కోసం ధర్నాలు, బందులు, పోరాటాలు ఎందుకు చేయరు? ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ ఫీజు అని, కాలేజ్ ఫీజు అని, హాస్టల్స్ అని, కోచింగ్ సెంటర్స్ అని రకరకాలుగా లక్షలు ఖర్చు చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చిన్న చిన్న సమస్యలకే లక్షలు దారపోస్తున్నారు. మనం ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు, ఎంపీలే ఆ సంస్థలకు ఓనర్లు. ముందు మనలోనే మార్పు రావాలి. మన నాయకులు మనకు ఫ్రీ అని చిన్న చేపను ఎరవేసి మన వెనక తిమింగలానికే వలవేస్తున్నారు. అన్ని ఫ్రీ పథకాలకు బాయ్ చెప్పి మనకేం కావాలో, మన పిల్లల భవిష్యత్తు ఏది అవసరమో ఆ పథకాలను మనమే నిర్ణయించుకునే హక్కు, వాటితో నాయకులతో ముందుగానే అగ్రిమెంట్ చేసుకొని ఆ పథకాలను అమలు చేయకపోయినా, ప్రజలను పట్టించుకోకపోయినా పదవి విరమణ చెయ్యాలని కొత్త చట్టం భవిష్యత్తులో వస్తే బాగుండు అని కోరుకుంటున్నాను. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.